డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కు జనసేన పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి బయలుదేరారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన మామండూరు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన మరోసారి నొక్కి చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మంగళ ప్రాంతంలోని ఎర్రచందనం గోడౌన్ను సందర్శించనున్నారు. అక్రమ రవాణా, నిల్వ మరియు ఎర్రచందనం సంరక్షణ చర్యలపై పూర్తి స్థాయి పరిశీలన చేయనున్నారు. అటవీ సంపాదన కాపాడటం, ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను సమీక్షించే అవకాశం ఉంది. గోడౌన్ పరిశీలన పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన అటవీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ కార్యకలాపాలు, అటవీ నేరాల నియంత్రణ మరియు కొత్త సంస్కరణలపై చర్చ జరగనుంది. సమీక్ష అనంతరం ఆయన లంచ్ కోసం హోటల్కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి హైదరాబాద్కి బయలుదేరనున్నారు.